సర్వకృపానిధి సర్వ సృష్టికి ఆధారభూతుడు అయిన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, సువార్త పరిచర్యలో భాగంగా ఈ 3 రోజుల సభలలో మొదటి దినాన చక్కటి సమయాన్ని మాకు దయచేసి విలువైన మీ జ్ఞానవాక్కులు ఈ సభలో ఉపదేశించడానికి మీరు నిలువబెట్టుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ మాటలు ప్రకటించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. మీ వెలుగును మీ పిల్లల హృదయాలలో ప్రసరింపజేసి వారి హృదయాలను మీ తట్టు తిప్పుకుని తండ్రి, ఈ చిన్న జీవిత కాలంలో మాకివ్వబడిన చిన్న ఆయుష్ కాలంలో మీ కొరకు ఉన్నతంగా బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టి మీ వద్దకు చేరడానికి సహాయం చేయండి. ప్రభువా, కూడి వచ్చిన మీ పిల్లలను సిద్ధపరిచి వారి మనోనేత్రాలు వెలిగించి వారి మనోఫలకములపై మీ మాటలు లిఖించి మీ కొరకు పనిచేసే గొప్ప పాత్రలుగా నిలబెట్టుకోమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆల్రెడీ మీరు పోస్టర్స్లో చూశారు అవమానాన్ని గురించి. అవమాన కారకులమా, అవమాన పాత్రులమా? ఈ విషయాన్ని ఆలోచించడానికి ముందు ఒక సత్యాన్ని మీరు గ్రహించాలి. ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులందరిలో ఎవరు వివేకం కలిగి దేవుణ్ణి వెతుకుతున్నారా అని ఆ సృష్టికర్త, మానవుల్ని సృజించిన సృష్టికర్త, ఆకాశ మహాకాశాలకు ప్రభువు అయినటువంటి ఆ దేవుడు, సర్వభూమికి రాజు అయి ఉన్నటువంటి ఆ దేవుడు, సమస్త విశ్వాన్ని నడిపిస్తూ దాని ప్రభుత్వం వెనక ఉండి, విశ్వప్రభుత్వం వెనక విశ్వ నిర్మాతగా ఉండి సమస్త మానవాళిని పోషిస్తూ వారి యొక్క జీవితాలను ఈరోజు ఇక్కడ సంతోషమయం చేసుకోవడానికి కృప చూపిస్తూ, ఏ ప్రభు అయితే ఈ అనంతమైన ప్రకృతి వెనకుండా నడిపిస్తున్నారో ఆ దేవుడు ఎవరు వివేకం కలిగి తనను వెతుకుతున్నారా అని పరిశీలించి అలా వివేకం కలిగి వెతికే వారిని ఒక సమూహంగా ఏర్పరచుకున్నాడన్న వాస్తవం మీ అందరికీ తెలుసు. వారే భక్తులు. వారికి వ్యతిరేక దిశలో పయనించేవారు భక్తిహీనులు. భూమి మీద దేవునికి ఒక సమాజం ఉంది. భూమి మీద దేవుని పిల్లల సమూహం ఉంది. ప్రతి తరంలో కూడా భూమి మీద దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు ఎవరో ఒకరు నిలబడే వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరు ప్రత్యేకింపబడే వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరు ప్రేరేపించబడే వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరు ఆయన పక్షాన పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలా ఆయన పక్షాన పనిచేసే వాళ్ళని ఆయన నమ్ముతున్నాడు. వారికి విరివిగా సమృద్ధిగా ఆయన యొక్క కృపను ప్రసాదిస్తున్నాడు, ఆయన యొక్క దీవెన అనుగ్రహిస్తున్నాడు, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ విధంగా దేవుని సమాజంగా పిలువబడుతున్నటువంటి ఒక గుంపు చాలా కాలంగా, అంటే భూమి పుట్టిన నాట నుండి, మానవాళి ప్రారంభమైన నాట నుండి నేటి వరకు కొనసాగుతుంది. ఆ గుంపు ఈరోజు కనబడుతున్నటువంటి మీరు నేను ఆ గుంపులో భాగాలే. అవునా కాదా? మీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం అనేది ఉంది. క్రైస్తవ్యం అంటే దేవుని పిల్లల సమూహం, దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుని సొత్తు, దేవుని సొత్తైన ప్రజలు అనే మరో అర్థం కూడా ఉంది. ఈ విషయం కూడా చాలామందికి తెలుసు. మరి దేవుని సొత్తైన ప్రజలు దేవునిని అవమానించే వాళ్ళుగా ఉన్నారా, లేకపోతే దేవుని నామానికి మహిమ తెచ్చేవాళ్ళుగా ఉన్నారా? ఎలా ఉండాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. దేవుని సొత్తైన ప్రజలుగా ఎవరైతే కొత్తగా జన్మించి ఈ లోకంలో నుండి వేరై, ఈ చీకటిలో నుండి వేరై దేవుని పక్షానకు చేర్చబడ్డారో, అలా దేవుని పక్షాన చేర్చబడ్డ వాళ్ళు దేవునికి అవమానం తీసుకొచ్చే వాళ్ళుగా ఉండాలా, లేకపోతే ఆయన నామాన్ని మహిమపరిచే వాళ్ళుగా ఉండాలా? ఒకప్పుడు ఎలాగో పాపపు జీవితంలో చీకట్లో చాలా కాలం గడిపేశాం, ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే అక్కడి నుంచి దేవుడు మరలా మనల్ని కొత్త జీవితంలోనికి తీసుకొచ్చాడు. కొత్త జీవితంలోనికి రాబడిన తర్వాత లేదా తేబడిన తర్వాత ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన కొరకు అవమానాలు భరించైనా సరే ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తూ జీవించాలా, లేకపోతే మనం చేసేటువంటి పనుల ద్వారా ఆయన పక్షాన నిలబడ్డామని చెప్పుకుంటూ, ఆయన కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ, ఆయన నామాన్ని మహిమపరచడానికి ఏర్పరచబడిన దేవుని సొత్తు మేమే అని చెప్పుకుంటూ ఆయన అవమానపరిచే స్థితిలో ఉండాలా? ఏ విధంగా ఉండాలి అని మనం ఆలోచిస్తే దైవ గ్రంథంలో భక్తుడు ఒక మాట చెబుతున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం ఏముంది అక్కడ? నరులారా, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు అని యజమానుడు భూమి మీద ఉన్నటువంటి తాను ఏర్పరచుకున్నటువంటి తన సొత్తును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నా మనిషి అని చెప్పుకునేవాడు ఎవడైనా తనకు నచ్చినట్టుగా బ్రతికి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి
ఏదైనా చేయరాని కార్యం చేశాడు అనుకోండి, ఆ అవమానం ఎవరికి వస్తుంది? నాకు వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఏమండి, మీ టీంలో సభ్యుడైనట్టు కదా, మీ మినిస్ట్రీలో సభ్యుడైనట్టు కదా, మీ చర్చిలో సభ్యుడైనట్టు కదా, మీతో పాటు సభలలో కొనసాగిన వాడట కదా, మీతో పాటు ఈ విశ్వాస యాత్రలో కొనసాగుతున్నవాడట కదా, మీ మనిషి అయినట్టు కదా, మీ ఫోటో ఫేస్బుక్ ప్రొఫైల్లో కనబడుతుంది మీ ఇద్దరు అన్నదమ్ముల్లా, సో అతడేనట్టు కదా ఇలా చేసింది అన్నప్పుడు ఆ అవమానాన్ని అతనితో పాటు మనం కూడా భరించాలా వద్దా? చెప్పండి, భరించాలా వద్దా? భరించాలి కదా. మీ వాడేనట కదా అన్నప్పుడు ఆ అవమానాన్ని మనం భరించాలి. ఆఫ్టర్ ఆల్ మనుషులుగా మనమే ఇలా ఆలోచిస్తుంటే, మరి దేవుడు మనల్ని తన సొత్తుగా ప్రకటించుకున్న తర్వాత, మనల్ని తన పిల్లలుగా ప్రకటించుకున్న తర్వాత, మనము తన సొత్తు అనే ఒక పెద్ద పదాన్ని, గాఢమైన పదాన్ని వాడిన తర్వాత, సొత్తు అంటే సామాన్యమైంది కదా, అందరికి ఇష్టమైంది, అందరూ ఎదురు చూసేది, అందరూ దాచుకునేది, అందరూ ఆశలు పెట్టుకునేది సొత్తు. భూమి మీద మనిషి జీవించినంత కాలం మనిషి దేని మీద ఆధారపడతాడంటే తను సంపాదించిన దాని మీద, తన ఆస్తి మీద ఆధారపడతాడు. అది అతనికి భరోసాగా కనబడుతుంది. అలాంటి ఒక అద్భుతమైన పదప్రయోగం చేశాడు దేవుడు, మనల్ని కూడా తన సొత్తు అని పిలిచాడు. మరి ఆ సొత్తు ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ చాలా స్పష్టంగా రాయిస్తున్నాడు, నరులారా ఎంతకాలం, ఇంకా ఎంతకాలం, ఇంకా ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు నేను ఎదురు చూడాలి, ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు అంటున్నాడు. అంటే ఈ చీకటి లోకంలో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్న తర్వాత, ఈ చీకటి లోకంలో నుండి నేను మిమ్మల్ని వేరుపరుచుకున్న తర్వాత, ఈ చీకటి లోకంలో నుండి మిమ్మల్ని సెపరేట్ చేసి నా సొత్తైన ప్రజలు అని నేను మిమ్మల్ని నా కొరకు నిలబెట్టుకున్న తర్వాత, మీరు రాంగ్ వేలోకి మరలా వెళితే, మీరు టర్న్ తీసుకుంటే, మీరు ఇక్కడ నుంచి మరలా నాకు ఇష్టం కాని, నాకు అనుకూలం కాని మార్గాలలోనికి వెళ్ళిపోతే, అలాంటి సమయంలో దేవుడు అంటున్నాడు, ఎంతకాలం ఇంకా ఇలా, ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు? మీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చా, ఇంకా ఎంత టైం ఇవ్వాలి? ఎంత టైం తీసుకుంటారు మీరు? నేను ఎన్నుకున్న ప్రజలుగా, నా పక్షానుండే ప్రజలుగా మిమ్మల్ని నేను కోరుకున్నప్పుడు, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నప్పుడు, మీరు చేసేటువంటి దుష్క్రియల వల్ల, మీరు చేసేటువంటి దుశ్చర్యల వల్ల ఆ అవమానాన్ని నాకు ఆపాదిస్తున్నారు. సో నా గౌరవాన్ని మీరు అవమానంగా మారుస్తున్నారు. ఒక తండ్రి తన కుమారుడి విషయంలో ఎంత బాధపడతాడో మీ అందరికీ తెలుసు. ఒక కుమారుడు చెడిపోయి లోకంలో గెలిచిపోయినప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఎవరిని టార్గెట్ చేస్తారు? తండ్రిని టార్గెట్ చేస్తారు. ఏమంటారు? కన్నావులేవయ్యా బాబు, బల్లెట్టి కొడుకుని కన్నావు అంటారు. అంటారు కదా, చాలా గొప్ప కొడుకుని కన్నావులేవయ్యా, నీ పేరు ఊరి మధ్యలో వేసి తగలేస్తున్నాడు, ఊరి మధ్యలో నీ పేరు తగలేశాడు. నువ్వెంత గొప్పగా బ్రతికావో నీ కొడుకు అంత నీచుడుగా బ్రతుకుతున్నాడు, నువ్వెంత ఉన్నతంగా బ్రతికావో నీ కొడుకు అంత చండాలుడిగా బ్రతుకుతున్నాడు. అంటే ఈ అబ్బాయి ద్వారా అన్నేళ్ల తండ్రి గౌరవం ఏమైపోయింది? మంట కలిసిపోయింది. అన్ని సంవత్సరాల పాటు తండ్రి ఏ గౌరవాన్ని అయితే నిలుపుకున్నాడో ఆ గౌరవాన్ని తన కడుపున పుట్టినందుకు, తన కుమారుణ్ణి పెంచినందుకు, పెద్ద చేసినందుకు, సమాజంలో నిలబెట్టినందుకు కుమారుడు బయటికి వెళ్ళి తండ్రికి అపకీర్తి తీసుకొస్తున్నాడు. ఆ అపకీర్తి తీసుకొచ్చి తండ్రిని అవమానపరుస్తున్నాడు, తండ్రిని బాధిస్తున్నాడు, తండ్రిని వేధిస్తున్నాడు. తండ్రి బయటికి వెళ్ళటానికి కూడా సిగ్గుపడిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. నేను ఎంతో గౌరవంగా బ్రతికాను, నా గౌరవాన్ని అంతా వీధి పాలు చేశాడు, నా గౌరవాన్ని అంతా బుగ్గి పాలు చేశాడని తండ్రి ఆవేదపడతాడు. ఇది సమాజంలో మనకు సాధారణంగా కనబడుతున్నటువంటి విషయం. ఇక్కడ కూడా అలాంటి కొడుకులు ఉండొచ్చు, అలాంటి తండ్రులు ఉంటే ఉండొచ్చు. అలాంటి తండ్రులు లేని ప్రాంతం ఉండదు, అలాంటి కొడుకులు లేని ప్రాంతం ఉండదు. ప్రతి చోట ఎవడో ఒకడు కనబడుతూనే ఉంటాడు. ఇది మనకు తెలిసినటువంటి నిత్య సత్యం. ఆఫ్టర్ ఆల్ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అనుబంధం ఉండి తర్వాత కనుమరుగైపోయే అనుబంధాలలోనే తండ్రులు కొడుకుల మధ్య ఇలాంటి బాధాకరమైన పరిస్థితి మనకు కనబడుతుంటే, మరి శాశ్వత కాలం మనల్ని తనతో ఉంచుకోవడానికి భూమి మీద ఉన్న వారిలో మనల్ని ప్రత్యేకించుకుని, మనల్ని ఏర్పరచుకుని, మనం పాపులముగా, అపరాధులముగా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని బ్రతికించుకుని, మనల్ని మరలా ఆయన కొరకు నిలబెట్టుకుని, సరిలే నేను నిన్ను కుమారుడిగా స్వీకరిస్తున్నాను, ఇంతకాలం నువ్వు లోకంలో నాకు శత్రువుగా బ్రతికావు, కానీ నిన్ను కుమారుడిగా స్వీకరిస్తున్నాను, ఇక మీదట నువ్వు నన్ను మహిమపరిచే విధంగా జీవించాలి, నాకు ఒక పాత్రగా వాడబడాలి, నేనేది చెబితే అది చేయాలి. దేవుని కొరకు మనల్ని మనం సమర్పించుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా?
మన ఇష్టాలని చంపేసుకుని ఆయన ఇష్టాలను బ్రతికించటం, మన సంతోషాలని కాదనుకుని ఆయన సంతోషాన్ని నెరవేర్చటం, మన స్వార్థాన్ని పక్కన పెట్టి ఆయన ఉద్దేశాల కొరకు మనల్ని మనం అప్పగించుకోవటం, అది దేవుని కొరకు మనల్ని మనం సమర్పించుకోవడం అంటే. దేవుని కొరకు మనల్ని మనం సమర్పించుకోవడం అంటే 4 గోడల మధ్యకి వెళ్ళి కూర్చొని భజన చేసి ఇంటికి వచ్చేయడం కాదు. దేవుని కోసం మనల్ని మనం సమర్పించుకోవడం అంటే సమాజంలో ఏదో గౌరవం వస్తుంది కదా అన్నట్టుగా బ్రతికేయడం కాదు. దేవుని కొరకు మనల్ని మనం సమర్పించుకోవడం అంటే ఏదో ముద్ర వేసుకుని నేను కూడా భక్తుడినేలే అన్నట్టుగా కొనసాగిపోవడం కాదు. దేవుని కొరకు నేను అనంటే అర్థం నన్ను నేను ఉపేక్షించుకుని సంపూర్ణంగా ఆయన చిత్తానికి లోబడటం, సంపూర్ణంగా ఆయనకు విధేయత చూపించటం, సంపూర్ణంగా ఆయన మాటను మాత్రమే గౌరవించటం, అది దేవుని కొరకు బ్రతకటం అంటే. మరి ఎంతమంది బ్రతుకుతున్నారు దేవుని కొరకు? ఎంతమంది నిలబడ్డారు దేవుని కొరకు? అసలు దేవుని కొరకు అనగానే ఒక యజమాని క్రింద దాసుడు ఎలా అయితే పని చేస్తాడో అలా దేవుని క్రింద నువ్వు నేను పని చేయటం. యజమాని కింద దాసుడు ఎలా పని చేస్తాడు? యజమాని ఇష్టమే చేస్తాడు, యజమాని చెప్పిందే చేస్తాడు, తన సమయాన్ని యజమాని మాటకు అనుకూలంగా వినియోగిస్తాడు. నువ్వు ఇటు వెళ్ళు అంటే ఆ సమయాన్ని వినియోగిస్తూ అటే వెళ్ళాలి. నువ్వు ఇలా ఈ పని చెయ్యి అంటే తన సమయాన్ని ఆ పనిలో ఖర్చు పెట్టాలి. నువ్వు నేను చెప్పిన చోటికి వెళ్ళి నేను చెప్పిన వస్తువు తీసుకుని రా అని దాసుడితో యజమాని చెబితే ఆ చెప్పిన చోటికి వెళ్ళి చెప్పిన వస్తువు తీసుకొని రావాలి, యజమాని మాటకు విలువనివ్వాలి. అది దాసుడు చేసేటువంటి పని. ఇన్ ద సేమ్ వే మనం కూడా దేవుని చిత్తానికి లోబడ్డాం, దేవుని చిత్తానికి విధేయత చూపిస్తున్నాం అంటే ఆయన ఏం చెప్పినా చేయడానికి వెనుకంజ వేయని స్థితిలోనికి వెళ్ళిపోవాలి ప్రియులారా. అది దేవుని కొరకు నిన్ను నువ్వు సమర్పించుకోవడం అంటే. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళు? ఎంతమంది ఉన్నారండి దేవుని కొరకు తమను తాము అప్పగించుకున్న వాళ్ళు? ఆయన చిత్తానికి విధేయత చూపించటం, ఆయన మాటకు విధేయత చూపించటం, ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞకు పూర్తిగా కట్టుబడిపోవటం. చావైనా బ్రతుకైనా అవన్నీ అనవసరం. అలా చేస్తే నువ్వు చస్తావా, బ్రతుకుతావా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా, కష్టం వస్తుందా, సుఖం వస్తుందా, ఇంకేం వస్తుంది, ఇవన్నీ నథింగ్. ఆయన చెప్పాడు, నేను చేస్తున్నాను. ఆయన వెళ్ళమన్నాడు, నేను వెళుతున్నాను. ఆయన బ్రతకమన్నాడు, నేను బ్రతుకుతున్నాను. ఇది దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడం అంటే. ఎంతమంది ఉన్నారు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఇలా ఉన్నవాళ్ళు? ఎంతమంది ఉన్నారండి? చాలా బహు తక్కువ. ఎందుకు బహు తక్కువ అంటున్నానంటే ఈరోజు క్రైస్తవ సమాజం ఒక వ్యాపారాత్మకమైన ధోరణిలోనికి వెళ్ళిపోవడం, విశ్వాసులు కూడా ఒక అజ్ఞాన సంబంధమైన కార్యకలాపాల్లో నిమగ్నమైపోవడం, దేవుని వాక్యానికి పూర్తిగా పక్క పట్టేసి పూర్తిగా విలువనివ్వడం మానేసి వాళ్ళ సొంత ఉద్దేశాల ప్రకారంగా ముందుకు పోవడం, ఇది ఎక్కువ కనబడుతుంది. కానీ ఒక్కసారి కట్టుబడితే, ఒక్కసారి ఆయన చేతిలో చెయ్యి వేస్తే, ఒక్కసారి ఆయనను వెంబడించడం ప్రారంభిస్తే, ఒక్కసారి ఆయనను ఫాలో అవడం మొదలు పెడితే, ఆయనే నా తండ్రి, ఆయనే నా యజమాని, ఆయన ఏది చెబితే అదే నాకు శాసనం. మనం బ్రతకలేకపోవచ్చు ఇప్పుడు అలా. మనకంటే ముందు పూర్వీకులు భక్తులు దాన్ని ఫాలో అయ్యారు. మనకంటే ముందు ఎంతోమంది మిషనరీలు, అందులో స్త్రీలు కూడా ఉన్నారు, దాన్ని ఫాలో అయ్యారు. మనకంటే ముందు చాలామంది ఫాలో అయ్యారు దాన్ని. కానీ మనం ఫాలో అవ్వం. ఎందుకంటే మనం సీరియస్గా తీసుకోవాలా. మనం ఏమనుకుంటున్నామంటే ఏదో ఒక గుంపుగా సమూహంగా ఏర్పడ్డాం, మనం కూడా ఒక చర్చిగా ఒక సమాజంగా ఏర్పడ్డాం, ఒక డే నిర్ణయించుకున్నాం, ఆ రోజు మనందరం కూడుకునేవో 4 మాటలు మనం చెప్పుకుంటాం, పాటలు పాడుకుంటాం, కానుకలు వేసుకుంటాం, ఇంటికి వెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ లోకల్లో మనం కలిసిపోతాం. మరలా ఆ డే కూడా మనకు ఖాళీ ఉంటే వస్తాం, లేదంటే లేదు. సో ఇది ఈ రోజున్న భక్తి జీవితం. కానీ వాళ్ళు అలా కాదు. ఒక్కసారి తమను తాము అప్పగించుకున్నారంటే రాత్రిని లేదు, పగలని లేదు, చావని లేదు, బ్రతుకని లేదు, అంతిమ శ్వాస ఆగిపోయేంత వరకు దేవుని మాటే వాళ్ళకి శిరోధార్యం. చచ్చిపోతే చచ్చిపోతాం, ఒకవేళ చావొస్తే రావచ్చు, అది కూడా లెక్క చేసే స్థితిలో వాళ్ళు లేరు. చావునే లెక్క చేయని వాడికి అవమానం ఒక లెక్క. ఎన్ని అవమానాలైనా భరించడానికి దేవుని కొరకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళ జాబితాలో పాత నిబంధన కాలంలో ఒక భక్తుడు మీకు కనబడతాడు. ఆ భక్తుడి పేరు యెషయా. మహాప్రవక్తగా పిలువబడ్డాడు, అతిపెద్ద ప్రవక్తగా పిలువబడ్డాడు.
ప్రవక్తలంటే ఎవరో తెలుసా? దేవునికి ప్రతినిధులు. దేవుడు చెప్పమన్నది మాత్రమే చెప్పటానికి, దేవుని శాసనాలను ప్రజలకు తెలియచేయటానికి, భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు దీర్ఘదర్శులు అన్నారు వాళ్ళని. దీర్ఘదర్శులు అంటే భవిష్యత్తును కూడా దర్శించి ముందే చెప్పగలిగేవారు. వాళ్ళే దీర్ఘదర్శులు, ప్రవక్తలు. అలాంటి ఒక పెద్ద ప్రవక్తలలో ఒకడు భక్తుడైనటువంటి యెషయా గారు. ఆ యెషయా గారు ఒకానొక సందర్భంలో దేవుని చేత హెచ్చరింపబడి జరుగుతున్నటువంటి సంఘటనలను చూసినప్పుడు ఆ సంఘటనలకు ప్రజలకు నోటి మాటతోనే కాకుండా, కేవలం నోటి మాటలతోనే కాకుండా బ్రతుకు ద్వారా కూడా కొన్ని సూచనలు చూపించవలసినటువంటి అవసరత ఏర్పడింది ఆ కాలంలో. ఎందుకంటే అజ్ఞానం అధికమైపోయినప్పుడు నోటి మాట సరిపోదు. ఏదో ఒక ప్రాక్టికల్గా ఏదో చెప్పి చూపించాలి, ఏదో చేసి చూపించాలి. అలా అజ్ఞానం అధికమైపోయినప్పుడు ప్రాక్టికల్గా నువ్వేదో చూపించాలి అన్న ఆజ్ఞ దేవుని వద్ద నుండి పొందుకున్నవాడై ఒక విచిత్రమైన, ఒక బాధాకరమైన పరిస్థితిని చాలా సంవత్సరాల పాటు ఎదుర్కొన్నాడు. దాన్ని ఒకసారి మనం దైవ గ్రంథంలో నుండి పరిశీలన చేస్తే ప్రియులరా, యెషయా గ్రంథంలో 20 అధ్యాయం ఉంటుంది. చాలా చిన్న అధ్యాయం. ఆ అధ్యాయాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోతునకు వచ్చిన సంవత్సరమున అష్డోతీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. అష్డోతు అనేది ఫిలిస్తీన్ల పట్టణం. ఈ ఫిలిస్తీన్ల పట్టణంలో అష్డోతు వారితో యుద్ధం చేసి వారిని పట్టుకొనడట అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపిస్తే. ఆ కాలమున దేవుడు ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పేసి నీ పాదముల నుండి జోళ్ళు తీసేసి నువ్వు వెళ్ళి నీ నడుము మీద గోనెపట్ట విప్పేయి, నీ పాదాల నుండి జోళ్ళు తీసేయి. చాలా అవమానకరమైన పరిస్థితి. నీ నడుము దగ్గర నుంచి కిందకి బట్టలు ఉండకూడదు, విప్పేయి. ఇప్పుడు మిమ్మల్ని పిలిచి ఇక్కడికి వచ్చి వేదిక మీద ప్యాంట్ తీసేసి ఓన్లీ డ్రాయర్తో నిలబడండి అన్నారు అనుకోండి ఎవరైనా, అఫ్కోర్స్ అని మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఓన్లీ ఇన్నర్తో నిలబడండి ఇక్కడ, అరే బాబు మీలో ఎవడొకడు రండిరా, ఇక్కడికి వచ్చి నిలబడి ఆ ప్యాంట్ తీసేసి ఇన్నర్తో నిలబడండిరా అంటే అది అవమానమా లేకపోతే గౌరవమా? ఇంతమందిలో కింద ఇంకేం ప్యాంట్ లేకుండా ఓన్లీ ఇన్నర్తో నిలబడడం అనేది అవమానమా గౌరవమా? మీరు చెప్పండి. అవమానమే కదండి. మరి అలాంటి అవమానకరమైన క్రియ కదా అది. ఎందుకు యెషయా గారు ఇలా చేయాల్సి వస్తుంది? దేవుడు ఏంటి ఇలా చెప్తున్నాడు? ఆ గోనెపట్ట తీసేసి నీవు నడుము మీద గోనెపట్ట విప్పేసి నీ పాదముల నుండి జోళ్ళు తీము. అతడు అలాగూ చేసి దిగంబరి అయి, ఏమై? దిగంబరి అయి. దిగంబరి అయి అంటే వస్త్రములు లేనివాడై జోళ్ళు లేకయే నడుచుచుండగా, యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరాలు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశం నుండి కొనుపోబడిన కూషీయులను, పెన్నలను, పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేని వారుగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీది వస్త్రమునైన తీసివేసి వారిని కొనుపోవును. వారు తాము నమ్ముకున్న కూషీలను గూర్చియు తాము అతిశయ కారణముగా ఎంచుకున్న ఐగుప్తీయులను గూర్చియు విస్మయముంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతుల నుండి విడిపింపబడవలననే సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఎలాగూ సంభవించినదే, మన మెట్లు తప్పించుకొనమలని చెప్పుకుందరు. యూదా వారు ఎప్పుడైతే అష్షూరు రాజులు వీళ్ళ మీదకు యుద్ధానికి రాబోతున్నారని తెలిసిందో ఐగుప్తీయుల్ని, కూషీల్ని ఆశ్రయించారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా దేవుని పిల్లలు తన మీదే ఆనుకోవాలని, తన మీదే ఆధారపడాలని కోరుకుంటున్నాడు దేవుని మనసు. అది చాలామందికి తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే ఎవరొక్కరి మీద ఆధారపడదాం, ఎవరొక్కరిని నమ్ముకుందాం, ఎవరొక్కరిని మనం ఎన్నుకుందాం, తద్వారా మనం విజయం సాధించవచ్చు, తద్వారా మనం గొప్పవాళ్ళం కావచ్చు, తద్వారా మనం ఏదో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నా పిల్లలు నా వైపే చూడాలి అనుకుంటాడు. మీ పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, మీరు ఏమనుకుంటారు? నాన్న స్కూల్ ఫీజు కట్టాలని నా దగ్గరికి రావాలని నా కొడుకు అనుకుంటాడా, లేకపోతే పక్కింటి ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటారా? ఏమనుకుంటారు చెప్పండి? మీ మీద ఆధారపడాలనుకుంటారు కదా. బొమ్మలు కావాలి, ఎవరిని అడగాలి?
మిమ్మల్నే అడగాలి. చాలామంది తల్లులు పిల్లల్ని కూటేస్తుంటారు. ఎవరింటికి వెళ్ళినా తీసుకెళ్ళినప్పుడు ఆంటీ మాకు అది పెట్టవా, ఆంటీ మాకు ఇది పెట్టవా అని అడిగేశారనుకోండి, పిల్లలు ఏదో నేను పెట్టలేదు అనుకుంటారే, నీకు నేను ఏదో పెట్టకుండా పెంచుతున్నాను అనుకుంటారు, నన్ను అవమానపరచడానికి, కాకపోతే ఎందుకు అడుగుతున్నావే నువ్వు ఇలా అని చిత్తకొట్టేస్తుంటారు ఈ మాయదారి తల్లులు. సో తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు పిల్లల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. నన్ను అడగకుండా వాళ్ళని ఎందుకు అడిగావు, నాకు చెప్పకుండా వాళ్ళకి ఎందుకు చెప్పావు అని అంటూ ఉంటారు. సో తల్లిదండ్రులు చెడ్డవారై ఉండి పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి వాటికంటే గొప్పవి మీకు ఇస్తాడని చెప్పాడు. ఆయన మన తల్లిదండ్రుల్లా మరిచిపోయేవాడు కాదు. మన తల్లిదండ్రులు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డనైనను మరుస్తుంది. నిద్రలో కూడా మరిచిపోతారు పిల్లల్ని, మరుస్తుంది. తిరుపతిలో మొన్న ఒక తల్లి నిద్రపోతుంటేనే కదా ఒక పిల్లాడిని ఎత్తుపోయాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి లక్కీగా దొరికాడు ఆ పిల్లాడు. ఒకవేళ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉండకపోతే ఆ పిల్లాడు పోయినట్టే, ఆ దొంగను గుర్తుపట్టలేకపోయేవాడు. సో తల్లి నిద్రలో ఉండగా బిడ్డను మరిచిపోద్ది, కానీ దేవుడు నిద్రపోనివాడు, ఆయన ఆత్మీయ ఉన్నాడు, మనల్ని మరిచిపోయేవాడు కాడు. ఆయన కునుకడు, నిద్రపోనని ఇశ్రాయేలీయులతో చెబుతున్నాడు. అలాంటి దేవుడు ఈ యోధా ప్రజలు నా మీద ఆధారపడవచ్చు కదా, ఎన్నో విషయాల్లో వాళ్ళ పితరులకు నేను హెల్ప్ చేశాను కదా, ఈ ఐగుప్తీయుల చేతుల్లో నుండి వీళ్ళని విడిపించి తీసుకొచ్చాను కదా మోషే నాయకత్వంలో, అద్భుతాలు మహత్కార్యాల మధ్య. కానీ వీళ్ళేంటి, అష్షూరు వాళ్ళు వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తారని తెలిసినప్పుడు, వీళ్ళను చెరపట్టుకు తీసుకుపోతారని తెలిసినప్పుడు, నా మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడుతున్నారు వీళ్ళు? ఐగుప్తీయుల మీద, కూషీల మీద ఆధారపడుతున్నారు. వాళ్ళ ఆశ్రయం కోరుతున్నారు, ప్లీజ్ హెల్ప్ మీ అని వాళ్ళ ఆశ్రయం కోరుతున్నారు. అంటే నా యందు వీరికి విశ్వాసం లేదు, నా యందు వీరికి నమ్మకం లేదు. ఎన్ని కార్యాలు వీరి కొరకు చేసినా, ఎన్ని అద్భుతాలు వీరి మధ్య జరిగించినా, నా పిల్లలు నా సొత్తైన ప్రజలు అని ఎంత గొప్పగా వీళ్ళని అభివర్ణించినా, ఎంతకాలం నా గౌరవమును అవమానమునకు మార్చెదరు. ఎంతకాలం ఇంకా ఇలాంటి విశ్వాసం లేని జీవితం జీవిస్తారు? ఎంతకాలం ఇలా భయంతో జీవిస్తారు? ఎంతకాలం ఇలా భ్రష్టుల్లా బ్రతుకుతారు? నా యందు నా పిల్లలకు విశ్వాసం లేదు, నా పిల్లలు విశ్వాస సంబంధులుగా లేరు అని బాధపడినటువంటి దేవుడు వెంటనే ప్రాక్టికల్ కావాలి వీళ్ళకి. ఇప్పుడు కానీ ఇది దేవుని కార్యము, ఇది దేవుని శక్తి అని వీళ్ళకి అర్థం కాదు. మీరు ఏ ఐగుప్తీయులనైతే ఆశ్రయించారో, ఏ కూషీలనైతే ఆశ్రయించారో, ఈ అష్షూరు రాజు ఏం చేస్తాడంటే ఆ ఐగుప్తీయుల్ని, కూషీల్ని ఇదిగో సేమ్ ఇలాగే వారి పిరుదుల మీద వస్త్రం లేకుండా దిగంబరులుగా కొనిపోతాడు. వాళ్ళ కాళ్లకు చెప్పులు కూడా ఉండవు. ఈ సీన్ మీరు చూస్తారు, ఈ సీన్ మీరు చూడబోతున్నారు. ఎలా మాకు ఈ సీన్ మాకు అంత ప్రభావంగా, అంత మైండ్లో ఎలా గుర్తుండిపోతుంది అందరికీ అని అంటే, 3 years 3 సంవత్సరాల పాటు మీ మధ్యలో నా సేవకుడు అలాగే తిరుగుతాడు. నా సేవకుడు, నా కొరకు ఏర్పరచబడినవాడు, నేను నియమించుకున్నవాడు 3 సంవత్సరాలు దిగంబరిగా మీ మధ్యలో జోళ్ళు లేకుండా సంచరిస్తాడు. అతడు సంచారం చేసిన దినములన్నిట మీరు అతన్ని అలాగే చూస్తారు. సేమ్ డిట్టో ఆఫ్టర్ 3 years, సేమ్ డిట్టో నేను నెరవేర్చబోయే ఆ కార్యం వచ్చినప్పుడు అతడు ఎలాగైతే మీ కళ్ళ ముందు కనబడ్డాడో అదే విధంగా వాళ్ళు కొనుపోబడతారు. అప్పుడు మీకు అర్థమవుతుంది దేవుని శక్తి అంటే ఏంటో, దేవుని ప్రభావం అంటే ఏంటో, దేవుని ఔన్నత్యం అంటే ఏంటో. అందుకే నా కుమారుడు మీ మధ్యలో అవమానాన్ని పొందుకోబోతున్నాడు. 3 సంవత్సరాల పాటు ఎంత ఘోరమైన పరిస్థితి మీరు ఆలోచించండి ప్రియులారా. ఎవరు తమను తాము దేవుని కొరకు అలా సమర్పించుకోగలరు? ప్రభువా, అవమానమైన, నిందైనా, హింసైనా ఏదైనా పర్లేదు ప్రభువా, ఏదైనా భరించడానికి నేను సిద్ధమే ప్రభువా, నీ సేవలో నేను ఉన్నది అందుకే ప్రభువా. నన్ను దూషిస్తే నీ సేవలో నాకు ఓకే, నన్ను అవమానిస్తే నాకు ఓకే, నన్ను నిందిస్తే నాకు ఓకే, నన్ను తిడితే నాకు ఓకే, నన్ను కొడితే నాకు ఓకే, చివరకు నన్ను చంపేసినా పర్లేదు ప్రభువా, నీ సేవ కొరకు నన్ను నేను సమర్పించుకున్నాను, నీ సేవలో చచ్చిపోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. చావడానికే సిద్ధంగా ఉన్నప్పుడు అవమానం ఒక లెక్క ప్రభువా, పర్లేదు ప్రభువా, నేను ఎంత అవమానాల పాలైపోయినా పర్వాలేదు, నేను ఎంత దిగజారిపోయినా పర్వాలేదు, ఈ సమాజంలో నాకు అసలు గౌరవమే లేకపోయినా పర్వాలేదు, ఈ సమాజం నన్ను ఎంత అసహ్యించుకున్నా పర్వాలేదు, ఒక దేవుని కుమారుడు తనను తాను తండ్రికి అప్పగించుకున్నప్పుడు
తండ్రి కొరకు ఎంత అవమానాన్నైనా ఎదుర్కోవటానికి సిద్ధపడతాడు అనడానికి ఇది ఒక సజీవ సాక్ష్యం కాదా? మీరు ఆలోచించండి. ఎవరు చేయగలరు ఇలాంటి సాహసాలు? ఎవరు చేయగలరు ఇలాంటి సాహసాలు? ఎవరు చేయలేరు. ఒక 3 సంవత్సరాల పాటు ఆ దిగంబరిగా వస్త్రం లేకుండా అవమానాల పాలవుతూ చివరికి చెప్పులు కూడా లేకుండా సంచరిస్తూ వాళ్ళ మధ్యలో తిరగాలంటే, అలా తిరుగుతూ వాళ్ళకి ఉపదేశాలు చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు. అది కూడా సామాన్యుడు కాదు, ఆయన ఒక మహాప్రవక్త. ఎంత భయంకరంగా ఉంటుంది ఆ విషయం. నిన్న ఎక్కడో ఫేస్బుక్లో ఒక వీడియో కనబడింది. ఒక పెళ్లి కొడుకు సూట్ వేసుకుని భార్య చేయి పట్టుకుని వేదిక ఎక్కేశాడు. వేదిక ఎక్కితే ఇలా నిలబడి చూస్తున్నాడు, కూర్చోలేదు ఇంకా కింద. పక్కనున్న వాళ్ళు ఎవరో జిప్ పెట్టుకోవడం మర్చిపోయారో ఆయన గట్టిగా అరిచారు. వెంటనే ఆ పెళ్లి కూతురు చెయ్యి వదిలేశాడు, తొందరగా జిప్ పెట్టుకున్నాడు. సో ఎందుకు అంటే అవమానం. అర్రే మర్చిపోయాను, ముందే పెట్టుకుంటే బాగుండేది, చిచ్చి 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 అంత రికార్డ్ అయిపోయింది, అందరూ చూశారు, పబ్లిక్లో జరిగిపోయింది. ఎంత సిగ్గుపడిపోతాడు, ఎంత అవమానపడిపోతాడు. హేళనగా మాట్లాడతారు కదా, హేళనగా మాట్లాడతారు. చిన్నప్పుడు చినిగిపోయిన నిక్కర్లు ఏమైనా స్కూల్కి వేసుకెళ్ళారనుకోండి, ఇంకా అంతే అక్కడ నుంచి షేమ్ 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 అంటుంటే తట్టుకోలేక భరించలేక, అర్రే నేను ఇలా చిరిగిపోయిన చొక్కా చిరిగిపోయిన నిక్కర వేసుకెళ్ళాను, అందుకని నన్ను ఇంతమంది అవమానించేశారని ఎంతమంది బాధపడిపోయి ఉండేవారో చాలామందిని చూసాం కదా మనం చిన్నప్పుడు. అలాంటి చిన్న చిన్న విషయాలకే మనసు నొచ్చుకుంటుంటే, మనసు బాధగా ఉంటుంటే, మరి 3 ఏళ్ల పాటు దేవుని పరిచర్యలో దేవుని పక్షాన నిలబడినటువంటి యెషయా గారు ఏమాత్రం ఒంటి మీద వస్త్రాలు లేకుండా, కాళ్లకు చెప్పులు లేకుండా సంచరిస్తూ వారికి వాక్యం ప్రకటించాడు. ఇదే మీ బ్రతుకులో జరగబోతుంది. నేను ఎంత అవమానం పాలైనా పర్లేదు, కానీ చూడబోతున్నారు మీరు, ఐగుప్తీల విషయంలో, కూషీల విషయంలో జరగబోతుంది. అప్పుడు మీ అతిశయ కారణం కొట్టివేయబడుతుంది. మీ అతిశయం అంతా మట్టిలో కలిసిపోతుంది, బూడిదలో కలిసిపోతుంది. ఎవరి మీదైతే మీరు ఆధారపడ్డారో వాళ్ళు మంచు వలె కరిగిపోతారు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, నరులను నమ్ముకొనుట కంటే దేవుని నమ్ముకొనుట మేలు. వెండి బంగారములను, ఆస్తిని, ఐశ్వర్యమును నమ్ముకొనుట కంటే ఆయన మీద ఆధారపడుట మేలు. ఈ లోకంలో ఏది నీకు శాశ్వతం కాదు, ఆయన తప్ప. ఆయన ఒక్కడే నీకు దిక్కు, ఆయన ఒక్కడే నీకు మార్గదర్శి, ఆయన ఒక్కడే నిన్ను కాపాడేవాడు. ఎలాంటి విపత్కర పరిస్థితులు అయినా ఆయనే నిన్ను కాపాడగలిగాడు. ఇది సమర్పణ జీవితం అంటే. యెషయా గారి సమర్పణ జీవితం. నేను పెద్ద ప్రవక్తను కదా ప్రభువా, ఇంకొకటి ఎవడో నా దగ్గర కూలోడు ఒకడు ఉన్నాడు ప్రభువా, వాడిని పెడతాను ప్రభువా, వాడితో అడ్జస్ట్ అవ్వు ప్రభువా అని అనొచ్చు కదా. అనడు. ఎందుకంటే అది భూ సంబంధమైన విషయం కాదు, పర సంబంధమైన విషయం. భూమి మీద జీతం కావాలంటే నువ్వు పని చేయాలి, పరలోకంలో జీతం కావాలంటే తండ్రి కొరకు నువ్వే పని చేయాలి. భూమి మీద అయితే నువ్వు సేవకులను పెట్టి చేయించేసుకోవచ్చు, దాసులను పెట్టి చేయించేసుకోవచ్చు, ఇంకొకరిని ఎవరినో పెట్టి చేయించేసుకోవచ్చు. కానీ పరలోకపు తండ్రి దగ్గర జీతం కావాలనుకుంటే నువ్వే ఆయన దాసుడివి, ఇంకొకరిని ఏం పెట్టి చేయిస్తావు? నువ్వే ఆయన దాసుడివి, నువ్వే ఆయన దాసురాలివి. ఆయన కొరకు నువ్వు బ్రతకాలి, ఆయన ఇష్టాన్ని నువ్వు నెరవేర్చాలి. నిన్ను నువ్వు ఆయన కొరకు సమర్పించుకొని నీ శరీరాన్ని సజీవయాగంగా ఆయనకి సమర్పించాలి. ఆయన కొరకు అవమానాలైనా సరే, నిందలైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో అదే చెబుతున్నారు చూడండి ప్రభు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. కొన్ని సందర్భాల్లో నీతి నిమిత్తం మనకి హింస ఎదురవుతుంది. నీతి నిమిత్తం నిలబడినప్పుడు, నీతి కొరకు నిలబడినప్పుడు, సత్యం కొరకు నిలబడినప్పుడు హింసలు ఎదురవుతాయి. అలా హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రభు కొరకు నిలబడినప్పుడు అవమానాలు వస్తాయి, ప్రభు కొరకు నిలబడినప్పుడు కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిజముగా నిలబడిన వాడే ఆయన సొత్తు. మనకు ఉపయోగపడనిది మన సొత్తు ఎలా అవుతుంది అంటే? మనకు ఉపయోగపడనిది మన సొత్తు ఎలా అవుతుంది? మన సొంతం ఎలా అవుతుంది? మరి దేవుని కొరకు ఉపయోగపడిన నువ్వు ఆయన సొత్తు ఎలా అవుతావు? ఆయన సొంతం ఎలా అవుతావు? ఆయన కొరకు చిన్న కష్టాన్నే భరించలేనప్పుడు, ఆయన కొరకు చిన్న అవమానాన్నే స్వీకరించలేనప్పుడు, ఆయన కొరకు చిన్న త్యాగమే చేయలేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నప్పుడు మనకి ఎలా నిత్య జీవితం ఇచ్చేస్తాడు? ఏది మన కృతజ్ఞత? ఏది ఆయన మన కొరకు చేసిన త్యాగానికి కృతజ్ఞతగా మనం బ్రతుకుతున్నదేది?
ఏదండి మనం బ్రతుకుతున్నది? ఏమీ లేదండి. ఇలా ఎన్నో జీవితాలు ఉన్నాయి. కానీ ప్రియులారా, ఎందరో ఎందరో దేవుడు ఎన్నుకున్నవారు, దేవుడు ఏర్పరచుకున్నవారు తమ జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించారు. ఆ సమర్పణా జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. మీకు తెలుసు, మన భారతదేశం పూర్వకాలం నుండి కూడా జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ అంటే దేవుడికి నరబలి సమర్పించేటువంటి వారు దాన్ని ఆపేసి ఒక స్త్రీని లేదా ఒక బాలికను దేవునికి కానుకగా ఇచ్చేయడం, అంటే దేవాలయానికి కానుకగా ఇచ్చేయడం. తద్వారా దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన గ్రామం మీద ఉంటాయి. ఒక దేవతకు, ఒక దేవుడికో ఒక బాలికను సమర్పించేస్తే దేవదాసిగా, జోగినిగా ఆ బాలిక ఆ గుడిలో ఇక అలా ఉండిపోతుంది. ఆ గుడిలో ఉండిపోవడం ద్వారా దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. ఆ ఉగ్రత మన మీదకి రాదు, మన గ్రామాన్ని చల్లగా కాపాడుతారు దేవుళ్ళు అన్న భావన పూర్వకాలపు మూఢాచారాలలో ఒక ఆచారంగా ఉండేది మన భారతావనిలో. మన భారతావనిలోనే కాదు, చాలామంది చరిత్రకారులు చెప్తారు, అలా పూర్వపు పరిస్థితుల్లో యూరప్ దేశాల్లో, సైప్రస్ మొదలగు దేశాల్లో చాలామంది ఇలాంటి దేవుళ్లకు స్త్రీలను సమర్పించేటువంటి, అంటే దేవాలయాల్లో బహిరంగ వ్యభిచారాలు నిర్వహించేటువంటి కార్యక్రమాలు చేపట్టేవారు. దాన్నే దేవదాసి వ్యవస్థ అన్నారు, జోగిని వ్యవస్థ అన్నారు. ఇలా కొన్ని చరిత్ర గ్రంథాల్లో కూడా, కొన్ని మత సంప్రదాయాల్లో కూడా, కొన్ని మత పుస్తకాల్లో కూడా ఇలాంటి సందర్భాలు లిఖించారు కొందరు కవులు. పాశ్చాత్య దేశాల్లో కూడా పూర్వకాలంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి అని ఎన్నో చరిత్ర ఆధారాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండేవి. వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళని దేవుడికి ఇచ్చేసేవారు. అంటే వాళ్ళు దేవాలయాల్లో ఉండాలి. దేవాలయాల్లో ఉన్నటువంటి కొందరు పెద్దలు, కుల పెద్దలు, అర్చకులుగా పిలువబడుతున్న ఆనాటి కాలపు వారు ఈ స్త్రీలను బహిరంగంగా పడుపు వృత్తికి వాడుకునేవారు. అంటే వాళ్ళ యొక్క కామ వాంఛలు, లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ఈ దేవదాసీలను ఉపయోగించుకునేవారు. వాళ్ళకి జీవితకాలంలో వివాహాలు చేసుకోకుండా సంపూర్ణంగా ఏదో దేవుని సేవకు మేము సమర్పించుకుంటున్నాం అన్నట్టుగా ఆ గుడుల్లో కాలం గడిపేవారు. అలా ఎందరో జీవితాలు ఛిద్రమైపోయాయి, ఎందరో జీవితాలు నాశనం అయిపోయాయి. ఇది మన భారతదేశంలోని ఒక ప్రధానమైన దురాచారం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, 1920 నాటి ఫోటో ఒకటి. ఇద్దరు దేవదాసీలు మీకు కనబడతారు. 1920లో తీసినటువంటి చిత్రం ఇది. ఇద్దరు దేవదాసీలు మీకు కనబడుతున్నారు స్క్రీన్ మీద. పూర్వకాలపు కట్టు బొట్టు, పూర్వకాలపు చీర కట్టు, పూర్వకాలపు అలంకరణ, ఆ పూర్వకాలపు స్త్రీలు ఎలా అయితే ఉండేవారో అదే విధంగా మనకి కనబడతారు వాళ్ళు. మీరు చూడొచ్చు 1920లో ఉన్నటువంటి జోగినీల యొక్క పరిస్థితి అది. ఏమండి, ఇది తెలంగాణలో కూడా నేటికి అమల్లో ఉంది. ఈ జోగిని వ్యవస్థ అనేది అక్కడక్కడ కూడా తెలంగాణలో నేటికి అమల్లో ఉంది. ఇప్పటికీ కూడా చాలామంది ఈ జోగిని వ్యవస్థను ఒక సామాజిక దురాచారాన్ని కనబడుతుంది అక్కడక్కడ కూడా. చారిత్రకంగా పరిశీలిస్తే ఈ దురాచారం చోళ రాజ్యంలో ఉండేది అని మనకు కనబడుతుంది ప్రియులారా. చోళ రాజ్యంలో ఇది ఉండేది. చోళ రాజ్యంలో దీన్ని కనబడింది. దీన్ని జోగిని దేవదాసీల్ని దేవర్ అడిగలర్ అని పిలిచేవారట. ఈ పేరుకి అర్థం ఏంటంటే దేవతలకు బానిస. దేవర్ అడిగలర్ అంటే అర్థం ఏంటి? దేవతలకు బానిస. కొన్ని దేవాలయాల్లో వీరిని మహరీ అని పిలిచేవారు, అంటే మోహననారి. మోహననారి అంటే అర్థం ఏంటంటే సమ్మోహనానికి, మన్మథ క్రీడలకు ఇష్టపడిన, ప్రేరేపించేటువంటి స్త్రీ. ఫ్రెంచ్ మత గురువులు కూడా ఇలాంటి విషయాలు మన భారతంలో ఉండేవని కొన్ని పుస్తకాల్లో వ్రాశారు. ముఖ్యంగా వాత్సాయనుడి కామసూత్రాల్లో కూడా ఇలాంటి స్త్రీలను గురించి ప్రస్తావిస్తూ వీళ్ళు ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడతారు, వీళ్ళు ఏ విధంగా అలాంటి కార్యాలకు పనిచేసేవారన్న చరిత్రలు కూడా ఉన్నాయని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒకనాటి భయంకరమైనటువంటి దురాచారం. ఈ దురాచారంలో ఎంతోమంది స్త్రీలు నలిగిపోయారు. ఇప్పటికీ అక్కడక్కడ కొంతమంది మనకు కనబడుతున్నారు. దేవుళ్లకు పెళ్ళిళ్ళు చేయటం, ఇలాంటి స్త్రీలను దేవుళ్ళకు పెళ్లి చేస్తాం అన్నట్టు ఇంక వీళ్ళు ఆ గుళ్ళోనే ఉంటారు, అక్కడే ఉంటారు, అందరికీ ఉపయోగపడాలంటే ఒక మూఢ విశ్వాసం మన భారతవనిలో ఏలుబడి చేసింది చాలా సంవత్సరాల కాలం. చోళ రాజుల పరిపాలనలో కానివ్వండి, అంతకు ముందటి రాజుల పరిపాలనలో కానివ్వండి, ఇలాంటి దౌర్భాగ్యపు దురాచారాలు ఉండేవి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎమీ కార్మిఖైల్ అనేటువంటి ఒక స్త్రీ ఐర్లాండ్లో పుట్టింది. ఈమె పుట్టినప్పుడు ఐర్లాండ్లో ఉన్న వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయంటే బ్లూ కలర్లో ఉంటాయి. ఐర్లాండ్లో ఉన్నటువంటి వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయంటే బ్లూ కలర్ షేడ్ ఉంటుంది. వాళ్ళ జీన్స్ అలాంటివి అన్నమాట. అది కూడా మీరు స్క్రీన్ మీద చూడండి.
ఐర్లాండ్లో ఉన్న వాళ్ళ కళ్ళు ఆ బ్లూ కలర్ షేడ్లో ఉంటాయి. కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయంటే బ్రౌన్ కలర్లో ఉంటాయి. మనకు ఆ బ్లూ కలర్ షేడ్ ఉండదు మన కళ్ళల్లో, మనంతా బ్రౌన్ కలర్. మీరు రెండు ఇమేజెస్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. బ్లూ కలర్లో ఉండే వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి, లేకపోతే బ్రౌన్ కలర్లో ఉండే వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అలా ఐర్లాండ్లో పుట్టినటువంటి ఆమె చాలా నిరుత్సాహంగా ఉండేది కళ్ళు చూసుకొని. ఎందుకు నేను ఎలా పుట్టించాడు దేవుడు, నా కళ్ళేంటి ఇలా ఉన్నాయి, ఈ కలర్లో ఉండకుండా బ్రౌన్ కలర్లో ఉన్నాయి. అంటే బ్లూ కలర్లో ఉండడానికి చాలా అందంగా భావిస్తారు వాళ్ళు. ఆ కళ్ళు మనకు చాలా అందం అన్నట్టుగా భావిస్తారు. సో ఏంటి నా కళ్ళు ఇలా ఉన్నాయని చాలా నిరుత్సాహపడేది, చాలా బాధగా వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ చెల్లెమ్మల్ని, వాళ్ళ బంధువులను అందరిని అడిగేది, ఎందుకు నేను ఇలా పుట్టాను, నా కళ్ళే ఎందుకు ఉన్నాయి, మీ అందరివి ఇలా బ్లూ కలర్లో ఉన్నాయి కదా. అప్పుడు ఆమెకు అర్థం కాలేదు. కొన్నాళ్ళ తర్వాత ఆమెకు నరాలకు సంబంధించినటువంటి ఒక వ్యాధి సోకింది, అంటే ఒక బలహీనత. ఆ వ్యాధి సోకింది. అలా చదువుకుంటున్న క్రమంలో దేవుని వాక్యం వాళ్ళకి పరిచయం అయింది. అలా దేవుని వాక్యంలో పెంచబడుతూ దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచనలు ఆమెలో రగులుకోవడం ప్రారంభించాయి. అలా దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచనలు ఆమెకు ప్రారంభమైనప్పుడు అప్పటికే హడ్సన్ టేలర్ అనేటువంటి భక్తుడు ఒక సంస్థను ప్రారంభించాడు మిషనరీస్కి సంబంధించి. ఆ సంస్థలో జాయిన్ అయి లండన్లో శిక్షణ పొందింది. ఒక మిషనరీగా ఎలా పనిచేయాలి, దేవుని కొరకు ఒక మిషనరీగా సమాజానికి ఎలా వెళ్ళాలి, ఒక మిషనరీగా ఎలా జీవించాలి అని ఆమె తర్పీదు పొందింది లండన్లో. అలా తర్పీదు పొందిన తర్వాత ఆమె అక్కడి నుంచి జపాన్కి బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నటువంటి టైంలో ఫ్రెండ్స్ అందరూ అన్నారు, నువ్వెలా మిషనరీగా పనికొస్తావు, నువ్వు ఒక నరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్నావు, ఈ వ్యాధితో బాధపడి నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, మిషనరీ అంటే సామాన్యమైన సంగతిగా చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, నువ్వు వెళ్ళి చేసేది ఏం ఉండదు, నువ్వేం సాధించలేవు అని చెప్పేసి ఫ్రెండ్స్ ఆమెని బలహీనపరుస్తూ ఉండేవారు. ఫ్రెండ్స్ పరుస్తుంటే అయినా కూడా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ప్రార్థన చేసుకుని జపాన్ దేశానికి వెళ్ళింది మొట్టమొదట. అలా జపాన్ దేశంలో కొంతకాలం ఉన్న తర్వాత ఆ జపాన్ దేశంలో ఈ వ్యాధి ఆమెకు తీవ్రమైపోయింది. తీవ్రమైపోయిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చేసింది. వెనక్కి తిరిగి వచ్చేస్తే ఎవరైతే సూటిపోటి మాటలతో పొడిచారో వాళ్ళు మళ్ళీ అనడం ప్రారంభించారు, చెప్పాను కదా నువ్వేం సాధించలేవు, నువ్వు ఇలా చేయలేవు, నాకు తెలుసు కదా, మాకు తెలుసు కదా, మిషనరీ సేవ అంటే సామాన్యమైంది అనుకుంటున్నావా, చాలా కష్టమైంది, చాలా క్లిష్టమైంది, ప్రాణాలకు తెగించి చేయాల్సింది, నీలాంటి రోగగ్రస్తురాలు ఇలాంటి సేవకు పనికిరాదు, నీలాంటి రోగగ్రస్తురాలు ఇలాంటి కార్యాలకు ఏమాత్రం సెట్ కాదు, నువ్వు విరమించుకుంటే బెస్ట్, నువ్వు ఆగిపోతే బెస్ట్ అని ఆమెను మరలా వెనక్కి లాగేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఆమె తీవ్రమైన నిర్ణయం అప్పుడే తీసుకుంది. అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే, ఈసారి నేను మిషనరీ సేవకు అడుగు పెడతాను, కానీ వెనక్కి తిరిగి రాను, చచ్చిపోతే అక్కడే చచ్చిపోతాను, చావైనా బ్రతుకైనా ఇక నా తండ్రి కొరకే, ఆయన నన్ను పుట్టించుకున్నాడు కనుక నేను ఆయన కొరకు పని చేయాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, ఆయన నామ మహిమార్థమై జీవించాలనే నిర్ణయం తీసుకున్నటువంటి ఆమె మొట్టమొదటిసారిగా శ్రీలంకకు ప్రయాణం చేసి వచ్చింది. సిలోన్కి, శ్రీలంకకు వచ్చింది ఐర్లాండ్ నుంచి ఒక మిషనరీగా. శ్రీలంకకు వచ్చి శ్రీలంక నుంచి బెంగళూరు, ఆ తర్వాత తమిళనాడులో మిషనరీగా తన సేవ ప్రారంభించే సమయానికి ఆ దేవదాసి వృత్తి అప్పటికే అక్కడ ఉంది. దేవదాసి వృత్తి అంటే దేవుడి కోసం వ్యభిచారం చేయడం పబ్లిక్గా అనేటువంటి పరిస్థితి ఉండేది. పిల్లల తల్లిదండ్రులు కూడా డబ్బుల కోసం గుడులకు తమ పిల్లల్ని అమ్మేసేటువంటి సంస్కృతి ఉండేది. కులాధిపత్యం ఎక్కువగా ఉన్నటువంటి రోజులు కాబట్టి చాలామంది ఏం చేసేవారంటే కొంత అందంగా ఉన్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి గుళ్ళకి ఇప్పించేసేవారు. ఆ విధంగా ఇచ్చేసిన వాళ్ళు పడుపు వృత్తిలో ఉండేవారు. ఇక శాశ్వత కాలం వాళ్ళు వ్యభిచారులుగా బ్రతకాల్సిందే. ఎంత కఠినమైన తీవ్రమైన నొప్పి, ఎంత బాధాకరమైన పరిస్థితి వాళ్ళకు ఉన్నా సరే వాళ్ళు దాని నుంచి పారిపోవడానికి వీల్లేదు. వాళ్ళు పారిపోతే కఠినమైన శిక్షలు అమలు చేసేవారు. నువ్వు దేవుని కొరకు ఏర్పరచబడిన దానివి, దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన దానివి, నువ్వు ఇక్కడే ఉండాలి, మా పాదాల కింద నలిగిపోవాలన్నట్టు. అది చూసినటువంటి మీకు అనిపించింది, అరే రే ఏంటి దారుణమైన పరిస్థితి, ఏంటి బాధాకరమైన పరిస్థితి, దేవుని కొరకు బ్రతకడం అంటే ఇదా, దేవుని కొరకు పనిచేయటువంటి ఇదా, దేవుని కొరకు పనిచేయడం అంటే ఇలా తమ శరీరాన్ని పరాయి పురుషుల చేత నాశనం చేయించుకోవడమా, ఇదా దేవుని కొరకు బ్రతకడం అంటే అని ఆలోచించినటువంటి ఆమె వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది, వీళ్ళని ఎలా అయినా సరే ఆ పడుపు వృత్తిలో నుండి విడిపించాలి, ఆ బాధాకరమైన పరిస్థితుల నుండి వీళ్ళందరినీ బయటికి తీసుకురావాలని కంకణం కట్టుకుంది. అప్పుడు ఆమెకు అర్థమైంది, నా కళ్ళు
బ్లూ కలర్లో లేకుండా బ్రౌన్ కలర్లో ఎందుకున్నాయో, దేవుడు నన్ను ఈ విధంగా ఎందుకు డిజైన్ చేశాడో, ప్రతి అవయవము ఆయన చిత్తానుసారముగా రూపింపబడింది. కొరింథీయులకు రాసిన పత్రికలో చెబుతాడు, అవయవములలోని ప్రతి దానిని దేవుడు తన చిత్తానుసారముగా రూపించాడు, తన చిత్తానుసారంగా ఏర్పరిచాడు. అప్పుడు అర్థమైంది ఆమెకి, నా కళ్ళు ఈ కలర్లో ఎందుకున్నాయి, బ్రౌన్ కలర్లో. ఎందుకంటే భారతీయుల కళ్ళు బ్రౌన్ కలర్లో ఉంటాయి, ఐర్లాండ్ వాళ్ళ కళ్ళు బ్లూ కలర్లో ఉంటాయి. అప్పుడు ఆమె అనుకుంది, సో ఇప్పుడు నేను ఒక భారతీయురాలిగా మారాలి అని ఒక కాఫీ కలర్ డై తన చేతులకు వేసుకునేది. 1901లో దోహ్నాపూర్, తమిళనాడులోని దోహ్నాపూర్లో ఫెలోషిప్ ప్రారంభించింది. దోహ్నాపూర్ అక్కడ ఫెలోషిప్ ప్రారంభించినప్పుడు ప్రియనా అనే ఒక దేవదాసి గుడి నుండి తప్పించుకొని పారిపోతే ఈమెను ఆశ్రయించినప్పుడు చాలా తెలివిగా ఇలాంటి వాళ్ళని తప్పించి ఒక చోట ఆశ్రయం కల్పించేది. చాలామంది దేవదాసీల పిల్లలు, మేము తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని ఇలా చేస్తున్నారు, మేము ఇలా బాధలు అనుభవిస్తున్నాం అని చెప్పినప్పుడు వాళ్ళందరినీ తప్పించి వాళ్ళకు ఒక చోట ఆశ్రయం కల్పిస్తూ చాలామందిని ఇలా కాపాడుకుంటూ వస్తున్న తరుణంలో మూఢనమ్మకాల బారిన పడినటువంటి మూర్ఖులు ఉంటారు కదా, ఈ మీద కేసులు పెట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే దేవుడు పేరట వాళ్ళు చేసేది ఎంత నీచమైన కార్యమైనా సరే మేము ఏది చేస్తే అదే రైట్ అనుకునే ధోరణి ఆనాటి ప్రజలలో ఉండేది. కాబట్టి వాళ్ళు ఏమనుకునేవారంటే, ఇదేంటిది మా దేవుళ్ళ పేరట మేము ఏదో చేసుకుంటుంటే మా వృత్తిని తప్పుబడుతుంది, ఈవిడ ఇలా చేస్తుంది, జోగినీళ్ళు తీసుకెళ్ళిపోయి ఆశ్రయం కల్పిస్తుంది, వాళ్ళని పక్కదారి పట్టిస్తుంది, ఆవిడ మీద కేసులు పెట్టడం, మిషనరీ స్కూల్ని కాల్చేయటం, మిషనరీ సంస్థల మీద సేవల మీద దాడి చేయటం, ఆ విధంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని కొట్టడం, తిట్టడం, ఇలాంటి పరిస్థితుల్లో 7 సంవత్సరాల పాటు ఆమె జైల్లో మగ్గిపోయింది. 7 ఏళ్ళు జైల్లో ఉంది. ఆ తర్వాత ఇంచుమించు 36 పుస్తకాలు రచించింది. ఆ పుస్తకం ఫోటో కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. లోటస్ బర్డ్స్, ఎమీ కార్మికాయల్ లోటస్ బర్డ్స్ అనే బుక్ రచించింది. గుడుల్లో మహిళలపై, బాలికలపై జరుగుతున్న ఎదిరించింది. దాని గురించి కూడా చాలా పుస్తకాలు రాసింది. తన ధనాన్ని, తన బంగారాన్ని, తనకున్న సమస్తాన్ని దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టేసింది. ఆమె చివరి కాలంలో ఒక యంగ్ లేడీ ఆమెకు ఒక ఉత్తరం రాసిందట. ఆ ఉత్తరంలో ఏమని క్వశ్చన్ చేసిందో తెలుసా? వాట్ ఈస్ ద మిషనరీ లైఫ్? అసలు మిషనరీ లైఫ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మిషనరీ లైఫ్ అని ఉత్తరం రాసింది. అలా ఉత్తరం రాస్తే ఈమె ఇచ్చినటువంటి జవాబు ఏంటో తెలుసా? 7 ఏళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి పుస్తకాలు రచిస్తూ, ఇంకా శ్రమలు, అవమానాలు, బూతులు, తిట్లు భరిస్తూ దేవుని కొరకు ఆమెకి ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద మిషనరీ లైఫ్ మిఖాయల్, ఎమీకార్ మిఖాయల్ అంటే ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఎ ఛాన్స్ టు డై ఫర్ గాడ్. మిషనరీ లైఫ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇట్స్ ఎ ఛాన్స్ టు డై ఫర్ గాడ్. ఇట్స్ ఎ సింప్లీ ఛాన్స్, ఎ సింప్లీ ఛాన్స్ టు డై ఫర్ గాడ్. దేవుని కొరకు చనిపోవడమే మిషనరీ లైఫ్ అంటే. ఒక సులువైన దారి. ప్రతి మనిషి మామూలుగా చనిపోతాడు. ప్రతి మనిషి ఎప్పుడో అప్పుడు చనిపోతాడు. రోగం వచ్చి చనిపోవచ్చు, యాక్సిడెంట్లో చనిపోవచ్చు, వ్యాధి లేదా ఏదో ఆయుష్ అయిపోయో ఏదో విధంగా చనిపోవచ్చు, ఆత్మహత్య చేసుకున్నాం. కానీ మిషనరీ లైఫ్ అంటే అది కాదు. ఏ మిషనరీ లైఫ్ ఈజ్ ఎ సింప్లీ ఛాన్స్ టు డై ఫర్ గాడ్. దేవుని కొరకు నేను చనిపోవడానికి ఇదొక సులువైన మార్గం మిషనరీ లైఫ్ అంటే అని సమాధానం ఇచ్చిన ధీర వనిత ఎమీ మిఖాయల్. మీకు తెలుసు తమిళనాడులో ఎవరిని అమ్మగా పిలుస్తారో? ఎవరు తమిళనాడుకి అమ్మ? జయలలిత. కానీ తమిళనాడులో మొట్టమొదటి అమ్మ ఎవరో తెలుసా? ఎమీ కార్మికాయల్. ఇప్పటికీ దోహ్నాపూర్లో 400 ఎకరాల్లో ఆమెకు సంబంధించినటువంటి చారిటీ నడుస్తుంది. చారిటీ మీకు విషయం చెప్పమంటారా? ఆమె చనిపోయడానికి ముందు కొంతకాలంలో చనిపోద్దని తెలిసిన తర్వాత ఆమె 1951లో చనిపోయింది. 83 సంవత్సరాల వయసులో. దోహ్నాపూర్లో ఆమె సమాధి ఉంది ఇప్పటికీ. ఆ దోహ్నాపూర్లో ఆమెను సమాధి చేస్తున్నప్పుడు ఆమె ఏమని చెప్పిందో తెలుసా? చనిపోవటానికి ముందు, నేను చనిపోయిన తర్వాత నా సమాధి మీద బోర్డ్ బాత్ ఏర్పాటు చేయండి, నాకు ఎలాంటి శిలాపలకాలు వద్దు, ఎలాంటి చెక్కిన రాతులు వద్దు, మీరు ఏం కట్టొద్దు, అక్కడ ఒక బోర్డ్ బాత్ ఏర్పాటు చేయండి అని చెప్పింది. ఆ రోజు ఎందుకు ఆమె అలా కోరుకుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. బోర్డ్ బాత్ అంటే ఒక పక్షులు వచ్చి ఆ పాత్రలో, అంటే పక్షులు స్నానం చేసి నీళ్లు తాగి వెళ్ళిపోయేటువంటి ఒక పాత్ర.
ఆ పాత్ర తన సమాధి మీద ఏర్పాటు చేయమని కోరింది. చాలామందికి అది అర్థం కాలేదు. కానీ ఎందుకు అలా చేసింది అంటే తర్వాత అర్థమైంది. ఎన్నో పక్షులు తాము కోరకుండానే వచ్చి అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి నీళ్లు తాగి ఆ నీళ్లలో స్నానం ఆచరించి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికి సూచన నా జీవితం. నేను కూడా అలాగే ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు, ఎంతోమంది మహిళల జీవితాలు బాగు చేయడానికి దేవుని కొరకు ఐర్లాండ్ దేశం నుండి ఇక్కడికి పంపించబడ్డాను. నేను ఆయన కొరకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను, ఎన్నో నిందలు ఎదుర్కొన్నాను, ఎన్నో బూతు మాటలు నన్ను అన్నారు. వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నావు కదా, మాకు ఎవరుంటారు మరి? నువ్వు ఉంటావా? మా వృత్తిలోంచి వాళ్ళని తీసుకెళ్ళిపోతావు, నువ్వు చేస్తావా వృత్తి? అది నువ్వు ఉంటావా దేవదాసిగా? నువ్వు పడుకుంటావా మా పక్కన? ఇలాంటి ఎన్ని మాటలు ఆమె భరించిందో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో, ఎన్ని ఆవేదన పూరితమైన మాటలు ఎదుర్కొందో, ఒంటరి జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించిందో. ఒక పక్క నరాల బలహీనత తనను వెంటాడుతూ ఉండగా, ఆ వ్యాధి తనను వెంటాడుతూ ఉండగా 83 ఏళ్ల పాటు సుమారుగా ఆ వ్యాధిలో, ఆ బాధలో దేవుని కొరకు తనను సమర్పించుకుంది. ఆవిడ నిజమైన మిషనరీ కాదా? మీరు చెప్పండి. ఒక సాంఘిక దురాచారాన్ని రూపుమాపటానికి తరాల నుండి, ఏళ్ల నుండి ఒక సాంఘిక దురాచారం సమాజాన్ని పాడు చేస్తుంటే ఆ దురాచారాన్ని రూపుమాపటానికి తనను తాను అప్పగించుకుంది. ఇలా ఎంతోమంది మిషనరీలు తమను తాము అప్పగించుకున్నారు, అవమానాలు భరించారు. మిఖాయేలు అంటే ఎందుకంటే ఆమె అవమానాలు భరించింది, ఆమె నిందలు భరించింది, ఆమె కష్టాలు భరించింది, ఆమె కన్నీళ్లు దిగమింగింది, దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించింది. ఆ రోజుల్లో సమాజంలో ఆడ మనిషి అంటే అసలు విలువ లేదు. ఎందుకంటే ఆడవాళ్ళంటే బలహీనులు, వీళ్ళేం చేస్తారన్న ధోరణి ఉండేది. పురుషాధిక్య ప్రపంచం, పురుషాధిక్య సమాజం. అలాంటి సమాజంలో ఒక స్త్రీ నిలబడి దేవుని కొరకు ఇంత సాహసానికి ఒడిగట్టి ఇంత సాహసం చేసింది అంటే, ఆ రోజే ఆమె సాహసం ద్వారా గొప్ప మేలుకొలుపు ప్రజల్లో వచ్చింది అంటే, నిజంగా దేవునికి తమ్మును తాము అప్పగించుకున్న వాళ్ళు చరిత్ర సృష్టిస్తారనడానికి ఇది ఆధారం కాదా? మీరు ఆలోచించండి ప్రియులారా. చరిత్రనే సృష్టిస్తారు. అవమానాలు ఎదుర్కొన్నా సరే, నిందలు భరించైనా సరే, బాధలు భరించైనా సరే, దేవుని కొరకు నిలబడటం అంటే సామాన్యమైన సంగతి కాదు ప్రియులరా. అవమానాలు దిగమింగుకొని పంటి బిగువన అవమానాలు భరిస్తూ, పంటి బిగువన బాధలు భరిస్తూ, నిందలు భరిస్తూ, శరీరం సహకరించకపోతున్నా సరే, నా తండ్రి కొరకు నేను ఏదో చెయ్యాలి, నా తండ్రి కొరకు నేను బ్రతకాలి, నా తండ్రి ఉద్దేశాలు నెరవేర్చాలి, నేను ఆయన సొత్తు అయిన ప్రజలుగా నేను ఈ భూమి మీద బ్రతికి చనిపోవాలి. ఇదే కదా నా జీవిత పరమార్థం, ఇదే కదా నా జన్మ సార్థకమయ్యేటువంటి మార్గం అని భావించారు వాళ్ళు. మరి మీరు ఎలా ఉన్నారు? ఈరోజు నా క్రైస్తవ సమాజం ఎలా ఉంది? మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారా దేవునికి? మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారా దేవునికి? మీ జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉందా? మీ జీవితం ఆయన అనుకూలమైనదిగా ఉందా? ఆయన మార్గాల్లో నడుస్తుందా? ఏం చేస్తున్నాం మనం దేవుని కోసం? ఏం సమర్పించుకున్నాం? ఇది ప్రభువా, ఇది సజీవయాగంగా నీకు ఇచ్చేసాను ప్రభువా, ఎప్పుడో ఇది నీదే ప్రభు అనే ధోరణి మన దగ్గర కనబడుతుందా? లేకపోతే వృధా ప్రియులారా మన భక్తి జీవితం, వృధా. దేవుని కొరకు అవమానాన్ని భరించడానికి ఏర్పరచబడిన వాళ్ళమే మనం. రేపెల్లుండి మరిన్ని మహాజ్ఞాన సంగతులు నేర్చుకుందాం ప్రభు చిత్తమైతే. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు విలువైన మీ మహాజ్ఞానాన్ని మాకు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభు మీ పిల్లలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. రాబడి దినాన మరిన్ని మహావిజ్ఞాన విషయాలు మాకు నేర్పించండి, మీ చిత్తానుసారంగా వాళ్ళు నడిపించండి తండ్రి. వెత్తబడిన వాక్యం మీ పిల్లలందరూ హృదయాల్లో ఫలింపచేయండి. వాతావరణాన్ని ఇంతవరకు మా కోసం అనుకూలపరిచి ప్రభు మాకు సహాయం చేసినందుకు స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభు? ఈ విలువైన మాటలు మీ పిల్లల హృదయాలను పంపించినందుకు స్తోత్రం తండ్రి. ఎందరో గొప్పవారు తండ్రి మా కొరకు మా ముందటి తరాల్లో ఎంతో గొప్ప మార్గదర్శకత్వాన్ని నిర్దేశించి వెళ్ళిపోయారు ప్రభు. మేము కూడా సత్యాన్ని గ్రహించిన వారమే ఆ విధంగా బతకడానికి సహాయం చేయమని, అట్టి ఆలోచనలు మీ పిల్లల హృదయాల్లో పుట్టించమని, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ పిల్లలందరినీ మీరే బలపరిచి వారి కుటుంబాలకు సహాయం దయచేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనలో అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.